ఒకసారి సుమిత్ర ఆనంద్ గారు మీరే దీనిపైన చెప్పండి. ఇక్కడ ఆందోళనకు సంబంధించి డెఫినెట్ గా విద్యార్థులు వాళ్ళకి ఏం కావాలి ఈ నీట్ లీక్ సంబంధించి గతంలో సర్దుకుపోయేటువంటి అలవాటు ఉన్నటువంటిది పిల్లలు బయటకు రారు. ముఖ్యంగా యూనివర్సిటీ లెవెల్లో చూస్తే ఒక ఇష్యూ ఉంటుంది, బట్ ఈ నీట్ ఎగ్జామ్ వీటికి సంబంధించి పర్టికులర్గా ఒక వే ఆఫ్ గోయింగ్ అనేది ఉంటుంది. గతంలో కూడా పలు సందర్భాల్లో లీక్లు అనేవి ఇది మొదటిసారి కాదు, సో జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే డెఫినెట్గా ప్రశ్నిస్తున్నారు అని. కానీ ఈ ఆందోళనకు సంబంధించి ప్రతిపక్షాలు దీన్ని వేరే విధంగా టర్న్ చేశాయి. అంటే ఏమంటారు? జ్యోత్స్న గారు నమస్తే అండి. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విఠలన్న గారికి, అలాగే గౌరీ సతీష్ అన్న గారికి, HMTV ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. ముందుగా 26 రోజులుగా దీక్షను కొనసాగించినటువంటి విద్యార్థి పక్షాన, యువత పక్షాన, రేపటి ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం దీక్షను చేపట్టినటువంటి సోనం వాంగ్చుక్ గారికి జేజేలు. అలాగే ఈ విద్యార్థులకు లక్షలాదిగా తరలి వచ్చి తమ గొంతుక వినిపించి ప్రభుత్వంలో చలనం నిద్ర పట్టనివ్వని స్థితి, మోదీ సర్కార్ కు నిద్ర పట్టనివ్వనటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి విద్యార్థి లోకానికి జేజేలు పలుకుతూ అర్ధరాత్రి ఆయన ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందంటేనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ విద్యార్థి గలం మరి పెళ్లుబికింది. దేశవ్యాప్తంగా నిరసనల హోరు మనం చూడొచ్చు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే ప్రధానంగా నేను సూటిగా చెప్పదలుచుకున్నానండి, సూటిగా అడుగుతున్నాను కూడా. ఈ రాష్ట్రం తెలంగాణ బిడ్డగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని. యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు, విద్యార్థులకు మీరిచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందినప్పుడు కనీసం మేమెళ్ళి స్వయంగా హామీలు ఇచ్చినాము ఏమైనా అనేటువంటి ప్రశ్న ఒక్కసారి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎందుకు వేసుకోలేదు? తమ పాలిత ప్రాంతమైనటువంటి తెలంగాణలో ఏం జరుగుతున్నదో చూడకుండా ఇక్కడ తాము ఇచ్చినటువంటి ఇదే విద్యార్థులకు, యువతకు తాము ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఒకటన్నా నెరవేరిన దాని కనీసం ఒక్కసారి రివ్యూ చేయకుండా వాళ్ళ దీక్ష కూర్చోవడం, ప్రధానమంత్రి గారి ఇంటి ముందు బైఠాయించడం ఇది పెద్ద రాజకీయ ఎత్తుగడని ఒక భావిస్తున్నా తప్ప ఈ విద్యార్థుల ఉద్యమాన్ని మేము కూడా ఉన్నామని చెప్పడానిక, లేకపోతే దృష్టి మళ్లించడానిక, రాజకీయాల ప్రమేయం అందులో జొప్పించడమే తప్ప. ఇప్పుడు సుమిత్ర ఆనంద్ గారు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలు, యూత్ డిక్లరేషన్ లో యూత్ కోసం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీల అమలుకు సంబంధించి రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి. మీరు కూడా మొన్న యువ సంగ్రామ సదస్సు ఒకటి పెట్టినారు. అంటే ఇక్కడ పీక్స్ కున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఓవరాల్ గా నీట్ కు సంబంధించి చేసినప్పుడు ప్రతిపక్షాలుగా అక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఇచ్చిన హామీలకు పేపర్ లీక్ అన్నటువంటి అంశం, అక్కడ హామీలో లేదంటే ఇది కావాలో అది కావాలో వ్యవస్థను సజావుగా సాగనివ్వండి, విద్యా వ్యవస్థకు సంబంధించి పలు మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది, నిర్వహణకు సంబంధించి పరీక్ష నిర్వహణలకు సంబంధించి తీవ్రమైనటువంటి ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది అని ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో డెఫినెట్ గా ఈవెన్ మీరు కూడా ఈ అంశంతో ఏకీభవిస్తున్నారు కదా, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి, ప్రక్షాళన జరగాలి. మరి ఇటువంటి ఇప్పుడు హామీల అమలుకి ఒక వ్యవస్థ సజావుగా నడవాలి అని చెప్పేటువంటి అంశానికి సంబంధించి రెండిటికి మనం అంటే పొంతన పెట్టచ్చా? పెట్టొచ్చండి. ఇది వైఫల్యమే, అది వైఫల్యమే. తాము హామీలు ఇచ్చిపోయి అవి అమలు జరుగుతున్నాయా? ప్రధానంగా ఇది విద్యార్థులకు సంబంధించి కాబట్టి నేను చెప్తున్నానండి. యువతకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించింది కాబట్టే నేను చెప్తున్నాను అన్నమాట. లేదంటే వేరే అంశాన్ని నేను ఇక్కడ తీసుకునేదాన్ని కాదు. యూత్ కు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని పక్షంలో ఈ అంశం మీద మాట్లాడేటువంటి అర్హత వాళ్లకు లేదు. ఇది ఇక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యము, ఈ హామీలను నెరవేర్చకపోవడం, అటు కేంద్రం వైఫల్యము, పరీక్ష సజావుగా నిర్వహించలేకపోవడం. రెండు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు ఇటువైపు ఒకసారి చూసి అటువైపు ప్రశ్నించాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉన్నది. యువత, విద్యార్థులు కదిలిండ్రు, వాళ్ళకి సంఘీభావం తెలపాల్సిందే, ప్రకటించాల్సిందే.
మంచిదే, కానీ దీన్ని హైజాక్ చేసి దృష్టి మళ్లించి, మీడియా దృష్టి మళ్లించి విద్యార్థుల ఉద్యమాలను చిన్నగా చేయించే క్రమం అయితే ఉండకూడదండి. ఎస్, ఇది విద్యార్థుల విజయం. ఇది వాంగ్చుక్ గారి పిలుపు మేరకు లక్షలాదిగా తరలినటువంటి లాఠీ దెబ్బలు దీని రక్తాలు నెత్తురులో ఉన్నటువంటి విద్యార్థుల విజయం ఇది. అర్ధరాత్రి మోదీ గారు ప్రకటన విడుదల చేయాల్సినటువంటి, వీడియో ప్రకటన విడుదల చేయాల్సినటువంటి అవసరాన్ని సృష్టించినటువంటిది విద్యార్థుల విజయం. అయినప్పటికీ ఇటు ఒక మాటగా విద్యార్థులతో అంటే వాంగ్చుక్ గారితో విద్యార్థులతో చర్చలను చెప్తూనే ఇంకో మాటగా ఈ కఠిన చట్టాలను, ఉద్యమంపై ఉక్కుపాదం మోపేటువంటి కఠిన చట్టాలు, ఎన్ఎస్ఏ చట్టం తీసుకురావడం అయితే వ్యతిరేకించదగ్గ అంశం. దీనికోసం ప్రతిపక్షాలుగా పోరాడదాం. ఈ చట్టాలకు వ్యతిరేకంగా అటు కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఇటు మేమేం చేస్తాము, ఈ పోరాటాలు కొనసాగిద్దాం. కానీ విద్యార్థులు స్వచ్ఛందంగా రేపటి మానవ వనరండి, ఉత్పాదక రంగంలో ఒక శక్తివంతమైనటువంటి సహజ వనరు విద్యార్థులు. వాళ్ళను సమాజానికి అనుకూలంగా, సమాజానికి ఉపయోగకరంగా మలచాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉంటదండి. బాధ్యతాయుతమైనటువంటి పాలకులకు ఉంటది. వాళ్ళు చేసిన డిమాండ్ పక్కన పెట్టి ఎవరినో బదిలీ చేసినాం, ఎవరి మీదనో చర్యలు తీసుకున్నాం అని కంటి తుడుపు చర్యలు కూడా కావండి. ఏది మోదీ సర్కార్ ఇప్పుడు చర్చలకు ఎందుకు ఆమోదించిండ్రు మరి అని అంటే, ఇంకా ఇప్పుడు అసలైన డిమాండ్ అంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కానీ ఒకరితో ఆగుతుందా? ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కు సంబంధించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటారు, ఒప్పుకుంటారు, రాజీనామా చేయిస్తారు. తర్వాత ఇంకొక అంశానికి సంబంధించి వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ వాళ్ళని రాజీనామా చేయాలంట. అసలు దేశంలో వీళ్ళ పాలనే మంచి లేదు, బీజేపీ రాజీనామా చేయాలి అంటే ఇంకా ఇదే పని ఉంటుందా? సమస్య పరిష్కారం కోసం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందా? గతంలో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏబీవీపీ నాయకుడిగా ఇదే డిమాండ్ చేసిండ్రు కదా. ఎందుకు తాను నాడు చేసిన డిమాండ్ కు కట్టుబడి ఆయన ఇవాళ స్వచ్ఛందంగా తప్పుకోవాల్సింది? ఎవరో డిమాండ్ సమాధానం విఠల్ సరే చెప్పాలి. ఇప్పుడు విఠల్ గారు ఎవరు డిమాండ్ చేయాల్సిన పని లేకుండా తానే తప్పుకోవాల్సింది. తప్పుకోలేరు. ఇంత లక్షలాది కోట్లాది గొంతుకలు ప్రశ్నిస్తా